హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అసలు ఇంటర్ పేపర్ కరెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించే కాకుండా మీ హయ్యర్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎంసెట్, అలాగే డిగ్రీ, జనరల్ డిగ్రీ కోర్సెస్, వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. ఇక విషయంలోకి వెళ్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్ పేపర్ కరెక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పేపర్ కరెక్షన్ అనేది ఇప్పటివరకు ఉన్న పేపర్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు పేపర్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో జనరల్గా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఎవరైతే బోర్డర్కి దగ్గరగా వచ్చేటటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం పాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ పేపర్ కరెక్షన్స్ జరగడం వల్ల పేపర్ చేస్తున్నంతసేపు సెల్ ఫోన్ మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం వల్ల మీరు రాసే పేపర్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చే విధంగానే చేస్తున్నారు. అయితే ఎవరైనా దగ్గరలోకి వచ్చి ఇలా చేయడం వల్ల మేమేమైనా పేపర్ మరి స్ట్రిక్ట్గా దిద్దుతున్నారా అని మాత్రం ఎవరు భయపడద్దు. ఎందుకంటే పేపర్ కరెక్షన్ నార్మల్గానే దిద్దుతున్నారు. అయితే వాళ్ళకి ఉండేటటువంటి ఒక ఫ్రీ కంప్లీట్గా మొబైల్స్ మాట్లాడుకోవడం, అలాగే మధ్య మధ్యలో బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా రిస్ట్రిక్షన్ చేస్తూ ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప పేపర్ కరెక్షన్ మాత్రం పద్ధతి అనేది ఒకే విధంగా ఉంది. సో ఎవరైనా దగ్గరలోకి వచ్చి మార్క్స్ వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మ్యాక్సిమం పాస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఈ పేపర్ కరెక్షన్ సంబంధించి. ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. ఏప్రిల్ నెలాఖరులో రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే మనకి ఈ టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి టీఎస్ ఎంసెట్ అనేది ఎగ్జామినేషన్ అనేది 29th ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి 29th కన్నా ముందే, అంటే 26, 27 తారీఖుల్లో రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ వీక్లో రిజల్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అది కూడా తెలంగాణ టీఎస్ఎం సెట్ కన్నా రిజల్ట్స్ కన్నా ముందు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి 26, 27 తారీఖుల్లో మ్యాక్సిమం రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటికి ఉన్నటువంటి అప్డేటు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ రాసినటువంటి ఈ పేపర్స్ అనేవి పర్ఫెక్ట్గా కరెక్షన్ జరగాలి. ఎందుకంటే లాస్ట్ టైం లాంటి పొరపాట్లు జరగకుండా ఉండకూడదని ఈ పేపర్ కరెక్షన్ అనేది పర్ఫెక్ట్గా జరిగే అవకాశాలు మ్యాక్సిమంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రిజల్ట్స్ను కూడా ఎంసెట్కి ముందే మనకి ఇవ్వడం, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్ కన్నా ముందు ఇవ్వడం వలన స్టూడెంట్స్కి అటు అడ్మిషన్స్కి రెండింటికి కూడా చాలా ఈజీగా వెసులుబాటు అవుతుందన్న ఉద్దేశంలో ఎట్టి పరిస్థితుల రిజల్ట్స్ని మాత్రం లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అది మ్యాక్సిమం 26, 27 తారీఖుల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఇప్పటికున్న సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికున్న సమాచారం బట్టి ఏప్రిల్ 26, 27 తారీఖులో రిజల్ట్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఏమైనా అప్డేట్గా ఉన్నట్లయితే తప్పకుండా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా అప్డేట్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.